ముఖ్యమంత్రి గారికి ఈ మధ్యలో కళ్ళు కనబడతలేవని ఈ సంఘటనతోటి అర్థమైతా ఉంది. ముందు సరోజినీదేవి ఐ హాస్పిటల్‌కి పోయి మంచిగా కళ్ళు పరీక్ష చేయించుకొని రమ్మనండి. ప్రపంచమంతా పాకిస్తాన్ మీద భారతదేశం బాంబులేసిందని చెప్తుంటే, రేవంత్ రెడ్డి గారికి పాకిస్తాన్ మీద బాంబులేసే ధైర్యం లేదు గానీ గీడ బాంబులేస్తుర్రని మాట్లాడుతుర్రంటే ఏమనుకోవాలి? అవగాహన రాహిత్యం అనుకోవాలనా? బాధ్యతా రాహిత్యం అనుకోవాలనా? అహంకారం అనుకోవాలనా ముఖ్యమంత్రి గారు? ఒకసారి ఆలోచించుకోండి. ప్రపంచమంతా చెప్పింది భారతదేశం బాంబులేసిందని. దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియోలని కొన్నింటిని భారత సైన్యం రిలీజ్ చేసింది. ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఇంతకుముందు కూడా అట్లే అడిగింది కాంగ్రెస్ పార్టీ, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి మాకు సాక్ష్యాలు కావాలని అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశ సైన్యాన్ని విశ్వసిస్తలేరు. భారతీయ జనతా పార్టీని విశ్వసించాల్సిన అవసరం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఈ దేశ సైన్యాన్ని విస్మరించి ఈ దేశ సైన్యం యొక్క ధైర్య సాహసాలను కూడా విమర్శించడానికి పోతురంటే కాంగ్రెస్ పార్టీకి వినాశకాలం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.